హాయ్ అండి. ఏ టైంకైనా స్కూల్కి అయితే రీచ్ అయిపోవాలి కాబట్టి కొంచెం పప్పు అయితే కడుక్కుని పూలు అవి అరేంజ్ చేసుకుని మిక్సీ పట్టుకున్నాను దేవుడి వరకు కొంచెం. అవి నాకు చిట్టుగారిలా వేయటం అయితే అలవాటు. నెక్స్ట్ ఇంకా ముగ్గు అయితే దేవుడి ముందు కొంచెం చిన్న ముగ్గులు అయితే వేయాలి కాబట్టి దాంతో అయితే కుస్తీలు పడుతూ నాకు వచ్చినంతగా కొంచెం పసుపు కుంకాలతో అయితే వేసి అలా అలా డెకరేట్ చేశాను. ముగ్గు అంటే మాత్రం టాస్క్ నాకు. చాక్ పీస్తో అయితే వేస్తాను కానీ బట్ ఈ ముగ్గుతో పసుపు కుంకాలతో వేయటమే నీట్గా రాదు. ఫైనల్లీ ఫినిష్ అయితే చేశాను నాకున్నంతలో. ఇంట్లో అవైలబుల్ ఉన్న పువ్వులతోనే నేనైతే మొత్తం అన్నీ కూడా కొంచెం నాకున్నంతలో కొంచెం డెకరేట్ చేసుకున్నాను. పసుపు కుంకాలు అయితే పెట్టుకుని చెప్పాను కదండి మీకు ఆల్రెడీ నాకు పెద్దగా పూజలు అయితే బాగా రావు పర్ఫెక్ట్గా, బట్ ఏదో ఫార్మాలిటీకి అయితే చేస్తాను ట్రెడిషన్స్ మిస్ అవ్వకుండా. సో చిట్టి గారెలు అయితే కొంచెం వేసాను, దీపారాధన అయితే చేసేసుకున్నాను. నాకు చాలామంది అయితే శారీస్ అవి పెడతారు. నేను ఎన్నైతే కట్టన్ శారీస్ ఉంటాయో అవన్నీ కూడా నేను అమ్మవారి దగ్గర ఒకే రోజు పెట్టేసి తర్వాత ఎప్పుడైనా కావాల్సి వచ్చినప్పుడు పెట్టుకుంటూ ఉంటానన్నమాట. ఒక్కరోజే నేను అమ్మవారి దగ్గర మొత్తం అన్నీ పెట్టేస్తాను ఎన్ని ఉంటే అన్నీ అయితే. సో అలా అయితే నేను అమ్మవారికి అన్నీ పెట్టేసుకుని నేను సింపుల్గా చేసిన ప్రసాదం అయితే అమ్మవారికి పెట్టేశాను. దేవుడు కొంచెం హైట్లో ఉన్నాడు కాబట్టి కింద చిన్న స్టోన్స్ లాంటివి, రాళ్ళు లాంటివి, ఇటుక రాళ్ళు లాంటివి కింద పెట్టుకుని ఎక్కైతే దండం పెట్టుకున్నాను అనమాట. జస్ట్ దీపారాధన అయితే చేసి ఎక్కువ హడావిడి చేయటం అయితే నేను తక్కువండి. జస్ట్ దీపం వరకు అయితే వెలిగించుకుంటాను డైలీ, అసలు ఏ పూజలు ఉన్నా లేకపోయినా. ఈరోజు ఎక్స్ట్రా యాడ్ ఏంటంటే జస్ట్ శారీస్ అమ్మవారికి పెట్టుకున్నాను అంతవరకే. నెక్స్ట్ స్కూల్కి అయితే ఇంకా రెడీ అయిపోయి వెళ్ళిపోవాలి కాబట్టి ఇంకా స్టార్ట్ అయిపోయాను. ఇంకా ఏదైనా 1 అవర్ తర్వాత ఇంకా స్కూల్కి రీచ్ అయిన తర్వాత అక్కడ కూడా జస్ట్ ఒక దీపం అయితే పెడదాము అని అనుకున్నాను. స్కూల్కి అయితే స్టార్ట్ అయిపోయాను. కొంచెం ప్రసాదం అయితే దేవుడి దగ్గర నోట్లో పెట్టుకున్నాను. ఆఫ్టర్ 1 అవర్ స్కూల్కి అయితే రీచ్ అయిపోయాను. ఇంకా అక్కడక్కడ దేవుళ్ళు ఉంటారు కదా ఇక్కడ. సో అన్ని చోట్లకి ఒక్కొక్క దీపం అయితే వెలిగించాను. అక్కడ వెలిగించి ఒక్కొక్క చోట ఒక్కొక్క దీపం అయితే జస్ట్ అలా పెట్టేశాను అనమాట. పూజలు అయ్యేం కాకుండా దేవుళ్ళు ఎన్ని చోట్ల ఉన్నారో అన్ని ప్రమిదలతో అన్ని చోట్ల నాకు తెలిసినంతలో నేను పూజ అయితే చేసుకున్నాను. థ్యాంక్ యూ.